రైట్గా స్థానిక ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబర్ 1 వీక్లో కేబినెట్ భేటీలో రానున్న క్లారిటీ. తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు ఛాన్స్. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం దానిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే అది ఆగిపోతే పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయం. దొంగ పనులు ఇవన్నీ చీకట్ల గొంగడి కప్పుకొని చేసే పనులు ఇవన్నీ. కోర్టుకు వెళ్తే ఆగిపోతే ఇచ్చేస్తున్నట్టు ఎట్లా ఎవరైనా ఆశతోటి పిల్లల్ని కంటారా? పిల్లగాడు పుట్టిన తర్వాత కాలు వంకరు ఉంటే ఎట్లా చేయం ఇప్పుడు ఆలోచన చేస్తారా? ఏం చేసినావు నువ్వు? 42% రిజర్వేషన్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు, కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు ఏం చేసిరు మీరు అంటున్నా? ఆ రోజు చేయలేదు ఆలోచన? ఆ రోజు కోర్టులు ఉంటాయి, ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఉంటుంది, కేంద్రంలో ఒప్పి ఇవన్నీ తెలివయా? అంటే ఓట్ల కోసమా? బీసీల ఓట్ల కోసం మభ్యపెట్టా? ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశాలు. స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే నెలలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ అమ్మాయిది ఏ ఊరు? చనిపోయిన అమ్మాయిది ఈ వికారాబాద్ డిస్టిక్. ఒక నిమిషం తీసుకో కనుక్కో, డీటెయిల్స్ కనుక్కో. ఇందుకోసం మన యాదవుల బిడ్డకు కళ్ళ ముంగట అన్యాయం జరిగితే చూస్తూ కూర్చుంటావా? షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రభుత్వం నుంచి అందిన సంకేతాలతో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాల సవరణ, తుది జాబితా ప్రచురణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ అసెంబ్లీలో ఆమోదం పంపిన బిల్లులు, బీసీ బిల్లులు, పంచాయతీరాజ్ చట్టం 2018కి చేసిన సవరణ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో పడింది. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ వాళ్ళని దోషులుగా చెప్తా ఉన్నారు. వీళ్ళు శుద్ధపూసలు. మీరు కులగణన చక్కగా చేయనప్పుడే మీ నీతి ఏందో బయటపడ్డది. ఇంకా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తే లేదు. మీరు ఎప్పటికైనా బీసీలకు శత్రువులే. రైట్గా పంచాయతీలు, గ్రామ పంచాయతీలు 12,760 పంచాయతీలున్నాయి. ఎంపీటీసీలు 5,800 చిల్లరుండే 5,700కు తెచ్చారు. అంటే ఇక్కడ ఉన్న రిజర్వేషన్లు బీకినాయి. నేను అసెంబ్లీలో అదే మొత్తుకున్నా. వీటిని మున్సిపాలిటీలు చేస్తూ ఉన్నారు. అది గ్రామాలు ఉంటే ఒక ఎంపీటీసీ ఉంటాడు, ఒక సర్పంచ్ ఉంటాడు, 10 మంది వార్డు మెంబర్లు ఉంటారు. తద్వారా రాజకీయంగా బీసీలకు అవకాశాలు పెరుగుతాయంటే దాన్ని తెచ్చి మున్సిపాలిటీలలో కలిపారు. మేడ్చల్ జిల్లాలో ఒక్క గ్రామ పంచాయతీ లేదు ఇప్పుడు. వికారాబాద్ మండల్ కామారెడ్డిగూడ. ఓకే రైట్గా జెడ్పీటీసీలు 565 మంది జెడ్పీటీసీలు ఇవాళ ఉన్నారు. మీరు ఇక్కడ బీసీ ప్రజలారా ఇవన్నీ మనయే, మన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు పోను, మిగతా అన్నీ మనయే. ఎక్కడ కూడా సింగిల్ వార్డు మెంబర్ గెలిచే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. మనం బీసీల తల్లి రక్తం దాగి, ఆ తల్లి రక్తం పంచుకొని పుట్టి ఆ తల్లి పాలు దాగిన బిడ్డలుగా మనం బీసీలను గెలిపించుకోవాల్సిందే. ఇది నవ్వార్ నెవర్ యుద్ధం. ఇది ఇక చాలు. వాళ్ళ మాయ మాటలు, వాళ్ళ దొంగ మాటలు చాలిగా. వారం వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ తర్వాత వారం వ్యవధిలోనే సర్పంచ్ ఎన్నికలు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం 30 నుంచి 35 రోజుల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో సెప్టెంబర్ చివరి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, ఆ తర్వాత అక్టోబర్ మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది. సిబ్బందికి ఇప్పటికే ఎన్నికల శిక్షణ పూర్తయింది. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తే దాని ప్రకారం షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారట. ఇక ఇది ఎన్నికలకు సంబంధించి. ఎన్నికలకు బీసీ పార్టీ రెడీగా ఉంది. ఎన్నికలను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంది.